మంత్రి పొంగులేటి భూ కబ్జాలు ఆయన కుమారుడి కంపెనీ చేస్తున్న మైనింగ్ దోపిడీపై బీఆర్ఎస్ ఎల్పీ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. పాలకుల అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గం నుంచి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని కోరారు. అలాగే 2 ఏళ్లుగా కాంగ్రెస్ పాలకులు సాగిస్తున్న అక్రమ వ్యవహారాలను గవర్నర్కు వివరించారు బీఆర్ఎస్ ఎల్పీ నేతలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ కబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట సాగుతున్న మైనింగ్ దోపిడీపై బీఆర్ఎస్ శాసనసభా పక్షం గవర్నర్కు ఫిర్యాదు చేసింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి మైనింగ్ అక్రమాలు, భూ కబ్జాలపై సాక్ష్యాధారాలను అందజేశారు. పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే మైనింగ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించి జంట జలాశయాల పరిధిలో నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా మైనింగ్ చేస్తున్నదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డు, పరిశ్రమల శాఖ పర్మిషన్లు, విద్యుత్ కనెక్షన్లు లేకుండా 2 ఏళ్లుగా 100 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నదని ఆధారాలతో కూడిన విజ్ఞాన పత్రాన్ని అందజేశారు. పొంగులేటి భూ కబ్జాలు, మైనింగ్ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, వెంటనే మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యథేచ్ఛగా నిబంధనలను కాలరాస్తూ భూ కబ్జాలు, అక్రమ మైనింగ్ చేస్తూ సర్కార్ సొమ్మును దిగమింగుతున్నారని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి వాటాలు పంచుకుంటూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలు చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న ముఖ్యమంత్రి సభా సంఘం వెయ్యమంటే పారిపోయారని దెప్పిపొడిచారు. రేవంత్ రెడ్డి సిబిసిఐడి విచారణ చేయిస్తామనడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి కింద పనిచేసే పోలీసుల దర్యాప్తుతో ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లేదంటే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశామని తెలిపారు. కానీ సీఎం అక్రమాలు నిగ్గుతేల్చాలని అడిగిన ప్రతిపక్షం గొంతు నొక్కి డైవర్షన్ డ్రామాలకు తెరలేపారని కేటీఆర్ దుయ్యబట్టారు. మేము అడిగిందేంది? సభా సంఘం వేయండి. అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు 100 అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్ లో పట్టుబడతారు. అదానీ వ్యవహారం మీద వెంటనే సభా సంఘం వేయండి అని చెప్పి పార్లమెంట్ లో అడుగుతారు. ఇక్కడ మాత్రం వారి పార్టీకి సంబంధించిన నాయకులు సభా సంఘాలకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. హౌస్ కమిటీలకు విలువలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సభా సాక్షిగా చెప్పడం విడ్డూరమని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో హౌస్ కమిటీలు వేయాలని డిమాండ్ చేస్తుంటే ఇక్కడేమో ముఖ్యమంత్రి, మంత్రులు ఒప్పుకోబోమనడం ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. రాహుల్ మాట్లాడితే సబబు, బీఆర్ఎస్ మాట్లాడితే తప్ప అని కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే, రక్షకులే భక్షకులైతే సామాన్యుడికి దిక్కెవరు? అందుకే మీరు ఇంటర్వ్యూని కండి. మీరు ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మీ పేరు మీదే నడుస్తోంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే మీ పేరు మీద ఉన్నది. కాబట్టి మొత్తంగా మీరు వెంటనే జోక్యం చేసుకుని ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి గవర్నర్ గారిని డిమాండ్ చేశాము. దాంతో పాటు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి అయినా లేదా ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా వారితో వెంటనే ఒక విచారణకు కూడా ఆదేశించే విధంగా, ఈ వ్యవహారంలోని నిజానిజాలు నిగ్గుదేల్చే విధంగా మరి మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని పెద్దలు గవర్నర్ గారిని కోరాము. మేము పరిశీలిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ అని కేటీఆర్ అభివర్ణించారు.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్న ఘనుడని విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ పాలన తెస్తామని చెప్పినట్లే ఆనాటి ఎమర్జెన్సీ రోజులు తీసుకువచ్చారని విమర్శించారు. ప్రజాపాలన పేరిట నిర్బంధ పాలన నడుపుతున్నారని తూర్పారబట్టారు. రేవంత్ పాలనలో అక్రమ మైనింగ్, భూకబ్జాలకు అడ్డుకట్ట పడదని భావించే గవర్నర్ తలుపులు తట్టామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వినతులపై గవర్నర్ సైతం సానుకూలంగా స్పందించారని ఆశిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి గారు. ఆర్టీఐ అనే ఒక చట్టాన్ని అడ్డంగా పెట్టుకుని రైట్ టు ఇన్ఫర్మేషన్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్నదే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బ్లాక్ మెయిల్ ఆయనకు తెలిసినంతగా ఈ దేశంలో బహుశా ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. నిజంగా కూడా ఇందిరమ్మ రాజ్యం అంటే గవర్నర్ గారు గుర్తు చేశాం. ఇదే గవర్నర్ గారు గతంలో ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలలు ఆనాడు జైలు జీవితం అనుభవించారు. సార్, ఆనాడు మీరు ఎమర్జెన్సీలో ఏ ఇందిరమ్మ నియంతృత్వ పోకడల వల్ల మీరు జైలుకు పోయినారో ఇవాళ అదే పోకడలు, అవే నియంతృత్వ లక్షణాలు ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి. మీరు ఆనాడు బాధితులు, ఈరోజు తెలంగాణ ప్రజలు బాధితులు. కాబట్టి మీరు ముందుకు రండి. మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రజా సంపద దోపిడీని అడ్డుకోండి అని చెప్పి గవర్నర్ గారికి మేము విన్నవించాము. బర్తరఫ్ చేయాలి మంత్రి గారిని అని చెప్పి డిమాండ్ చేసినాము. వారు సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్నాం. రేవంత్ సర్కార్ అక్రమాలను అడ్డుకోవలసిన బీజేపీ అధికార పార్టీకి వంతపాడడం దురదృష్టకరమని కేటీఆర్ వాపోయారు. అసెంబ్లీలో నిలదీయకుండా మౌనం వహించడంలో కాషాయ పార్టీ ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఏదేమైనా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అక్రమాలను వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ప్రజాపాలన పేరిట సాగుతున్న ప్రభుత్వ దోపిడీని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ స్కామ్లను వెలికితీసి ప్రజాధనాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో నిజంగా శోచనీయం. వారి వ్యవహారం, వారి నిన్న ప్రభుత్వానికి వంతపాడడం శోచనీయం. మరి ఇప్పటికైనా గవర్నర్ గారు స్పందించి మరి ముందుకొస్తారో లేదో చూడాలి. మేం మాత్రం ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ దోపిడీని ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం, ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా వీరిని వదిలిపెట్టకుండా న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తాం. గవర్నర్ తో గంటకు పైగా సాగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్లు హరీష్ రావు, తలసాని, సబితా, శాసనసభ మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మసూదనాచారి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అక్రమ వ్యవహారాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అచ్చంగా ఆనాటి ఎమర్జెన్సీ రోజులు తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా గవర్నర్ స్పందిస్తూ ఆనాటి ఇందిరాగాంధీ పాలన ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలలు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.